Greetings to you in the name of Jesus. యేసు నామములో మీ అందరికి శుభాలు. God is so precious దేవుడు చాలా ప్రశస్తమైన వాడు. and He is doing greater things in our life. ఆయన మన జీవితంలో అనేక గొప్ప కార్యాలు చేస్తున్నాడు. With God, everything is possible. దేవుడితో సమస్తము సాధ్యమే. God is our Redeemer. God is our Comforter. God is our Guide. God is everything to us. ఆయనే మన రక్షకుడు, మనల్ని సమాధానములోకి నడిపించేవాడు. ఆయనే మన పోషకుడు, సర్వము ఆయనే. He's a God of sovereign, God of concern, God of consolation. ఆయన అధికారము కలిగినవాడు, మన గురించి ఆలోచించేవాడు, మనల్ని ఆదరించేవాడు. So our life is important to Him. మన జీవితం దేవునికి చాలా ప్రత్యేకమైనది. Someone said God did not leave people without being heard of Him. మరి ఒకరి విధంగా చెప్పిన మాట ఏంటంటే, ఎవరు కూడా ఆయన మాట వినకుండా ఉండాలని ఆయన అనుకోలేదు, అందరూ వినాలని ఆశపడ్డాడు. And to that reason, hell is not God's plan. అందుకని నరకం అనేది దేవుని యొక్క ప్రణాళిక కాదు. God wants everybody to come to heaven, అందరూ పరలోకం రావాలన్నదే యేసయ్య ఆలోచన. to be with Him and to enjoy with Him. ఆయనతో ఉండాలని, ఆయనతో కలిసి ఆనందించాలనేదే ఆయన ప్రణాళిక. And He is going to wipe out all tears from our cheeks. మరి ఆయనే మన ప్రతి బాధ నుండి విడిపించువాడు. His word is a comforter. ఆయన వాక్యమే మనకు ఆదరణ. That will lead us, guide us, enrich us, equip us. మరి అదే మనలను దినదినము అభివృద్ధిలోనికి నడిపిస్తూ వాక్యములో మనల్ని కొనసాగింపజేస్తుంది. And I'd like to speak with you about finishing well. మరి ఈ దినం మీతో మరి మేలుకరముగా ముగించుట అనే అంశం గురించి మాట్లాడాలని How to ఆశపడుతున్నాను. finish well our life. మన జీవిత ప్రయాణమును ఏ విధంగా ముగించాలి? Our assignment, our task, or our studies, or whatever in front of us, how to finish it. మన జీవితంలో బాధ్యత కావచ్చు, అది కుటుంబ పరిస్థితులే కావచ్చు, మన ప్రయాణమే కావచ్చు, ఏ విధముగా ఘనముగా ఈ ప్రయాణాన్ని ముగించాలి? Finishing well is an important object or a component in anybody's and everybody's life. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ప్రయాణాన్ని మేలుకరముగా ముగించడం అనేది మన ఎదుటే ఉన్న ఒక ప్రాముఖ్యమైనటువంటి కర్తవ్యం. We start a building but we don't see it finishing. ఒక భవనాన్ని నిర్మించడం ప్రారంభించి అది ముగించబడలేదనుకోండి, Some people they start studying but they don't come to finishing point. మరి కొంతమంది చదువులు ప్రారంభిస్తారు కానీ చదువును ముగించలేరు. Even job, ఉద్యోగాలు కూడా అంతే, even married life. వివాహ జీవితం కూడా అంతే. But that God doesn't want you to do that. కానీ మన దేవుడు మధ్యలోనే ఆపివేయాలని అనుకునేవాడు కాదు. God wants you to be a good finisher. దేవుడు మన నుండి ఆశపడుతున్నది ఏంటంటే, మనందరం మన యొక్క ప్రయాణాలను ఘనముగా ముగించాలని He ఆశపడుతున్నాడు. will not leave you nor forsake you same time. ఈ ప్రయాణంలో మనం దేవుడు మనల్ని వదిలేసేవాడు కాదు. And we can see His amazing sustaining grace in our life. మన జీవితంలో ఆయన యొక్క అద్భుతమైనటువంటి కృప మనల్ని ముందుకు నడిపిస్తుంది. His word, His action, His deed, or His guidance is amazing. ఆయన ప్రేమ, ఆయన నడిపింపు, ఆయన త్యాగం మన జీవితంలో చాలా గొప్పది. That cannot be measured by us, that cannot be imagined by us. మరి అది మనము కొలవలేనిది, మనము ఆశించలేనిది. So His love is so amazing. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. You cannot deep it, you can over it, you cannot under it, you cannot go to overcome it. మరి ఆయన ప్రేమ యొక్క వైశాల్యం, లోతు, ఎత్తు ఎంతో తెలుసుకోవడం అసాధ్యం. అపారమైన ప్రేమ కలిగిన వాడు. So when we see from Bible, వాక్యంలో మనం చూసినప్పుడు and Hebrews chapter 12 verse 1 to 3, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం ఆలోచన and then చేసినప్పుడు we see their cloud of witnesses. మరి అక్కడ కనుక మనం చూస్తే సాక్ష్యం ఇచ్చు మేఘము అనే మాట అక్కడ And మనకు we see in chapter 11 we see the list of heroes of faith. 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల యొక్క మాటలు మనకు Then he is కనిపిస్తాయి. continuing to 12th chapter, same thing. అదే అంశాన్ని 12వ అధ్యాయంలో కూడా కొనసాగిస్తూ And then he says, consider yourself there. అక్కడ ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు మీరు ఆలోచించుకోండి అని మాట్లాడుతున్నాడు. Prior to that, consider our forefathers.
దానికంటే ముందు మన యొక్క పితరులను గురించి ఆలోచించండి. How they lived a life worthy of Christ. వారు ఏ విధముగా పిలువబడిన పిలుపుకు యోగ్యముగా How బ్రతికారు, they lived a sacrificial life. ఏ విధంగా త్యాగపూరితంగా బ్రతికారు, And how they did the will of God in their lives amidst of all the opposition. వారుకున్నటువంటి ప్రతికూల పరిస్థితులలో ఏ విధంగా దేవుని కొరకు మహిమకరంగా బ్రతికారు. So in our times, మన కాలంలో this కూడా is a kind of reminder for all of us. ఇది మనకు ఒక మేలుకొలుపు. How we can live a life, how we can finish our life very well. ఏ విధంగా దేవుని కొరకు బ్రతకాలి, ఏ విధంగా మన జీవిత ప్రయాణాన్ని దేవుని కొరకు ఘనముగా ముగించాలి. So before we finish our life, and I see a lot of people, they are very inconclusive. మరి మనము మన జీవిత ప్రయాణాన్ని ముగించడానికంటే ముందు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ ప్రయాణాన్ని మధ్యలోనే వదిలేయటం, చివరి దాకా కొనసాగించడం. Why I am still living, why I am on this earth. ఎందుకు నేను బ్రతికున్నాను, అసలు నా జీవితం ఏంటి అని చాలా మంది గమ్యం లేకుండా So ఉన్నారు, they are confused. ఆందోళన చేత ఉన్నారు. But we need to make them understand how important it is to finish well. మరి మనము ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట ఏంటంటే ఘనముగా మన యొక్క ప్రయాణాన్ని పనిని ముగించాలని తెలుసుకోవాలి. When we read chapter 12 verse 1 to 3, 12వ అధ్యాయం 1 నుంచి 3 వరకు మనం there are చదివినప్పుడు few important steps we can understand. అక్కడ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి దశలు అక్కడ మనం So చూడగలం. mostly three things we can find. ప్రాముఖ్యంగా 3 విషయాలు. How our forefathers lived, మన యొక్క పితరులు ఏ విధంగా జీవించారు, and how they did the will of God in their lives. దేవుని యొక్క చిత్తాన్ని వారి జీవితంలో ఎలా కొనసాగించారు. And number 2, రెండవది, and how Jesus also did same life to fulfill his race. యేసుక్రీస్తు కూడా తన జీవిత ప్రయాణాన్ని ఏ విధంగా ముగించాడు, ఏ విధంగా కొనసాగించాడు. And the third point is, it is now our turn, how we are going to finish it. మూడవ విషయం, ఇప్పుడు మనం ఏ విధంగా ఈ జీవితాన్ని కొనసాగించాలి, ముగించాలి అనేదే. The Christianity is like a running race. క్రైస్తవ జీవితం అనేది ఒక పరుగు పందెం వంటిది. Again, not to finish well, there are so many components that works against. మనము మన జీవితాన్ని సరిగా ముగించకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. Many issues, చాలా కారణాలు ఉండొచ్చు, many problems, చాలా సమస్యలు ఉండొచ్చు, many troubles. అనేక బాధలు ఉండొచ్చు. Sometimes we feel we may not able to finish it. కొన్నిసార్లు అనుకుంటాం, అయ్యో నా ప్రయాణాన్ని నేను ముగించలేకపోతానేమో అని భయపడి కూడా ఉండవచ్చు. But we need to understand the one who called is very faithful. కానీ గుర్తుపెట్టుకోవాలి, మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. So finishing point is an important aspect in our life. ముగింపు అనేది మన జీవితంలో చాలా How ప్రాముఖ్యం. we have started is not important. ఎలా ప్రారంభించామనేది పెద్దగా ప్రాముఖ్యం లేనటువంటి విషయం. How కానీ you are going to finish it. ఎలా ముగిస్తాం అనేది చాలా ప్రాముఖ్యం. So Paul says to 2 Timothy and Timothy chapter 4 verse 6 to 8. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 8 వరకు గనక మనం చదివినట్లయితే అక్కడ వాక్యం మనకు చెప్తున్నటువంటి మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 8. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని, నా పరువు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. Paul is so confident enough that he finished his race very well. పౌలు చాలా నిశ్చయత కలిగి నేను మంచి ప్రయాణం కొనసాగించాను, ముగించాను అని అంటున్నాడు. So our life, our financial life, our physical life, our social life, our family life, or our retired life, whatever life we have, we need to have that confidence in our life. మనం కూడా మన జీవితంలో మనం ఏ దశలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా నిశ్చయత కలిగి మన జీవితాన్ని ముగించాలనేటువంటి ఆశ, నిశ్చయత మనకు ఉండాలి. So he says, he fought a good fight. ఆయన అంటున్నాడు, మంచి పోరాటం పోరాడాను, and finished my race. నేను నా పరుగును తుదముట్టించాను, And he kept the faith. నా విశ్వాసమును కాపాడుకున్నాను. 3 important things. 3 ప్రాముఖ్యమైన And విషయాలు. our life also need to be compared with that of Paul. కనుక మనము కూడా మన జీవితాన్ని పౌలు గారి యొక్క జీవితంతో పోల్చుకోవాలి. Whatever assignment you have,
మన జీవితంలో ఏ పనైనా ఉండొచ్చు. Whatever the task God given to you. ఏ విధమైనటువంటి ప్రణాళిక అయినా మనం కలిగి ఉండొచ్చు. How big or how lower, that's not important. అది పని పెద్దదా చిన్నదా అనేది ప్రాముఖ్యం We కాదు need ఇక్కడ. to finish it off very faithfully. కానీ ఎలా ముగించామన్నదే అక్కడ ప్రశ్న. And that's a big task, isn't it? మరి అది పెద్ద పని, అవును కదండి. And as we started our process, definitely there will be some elements work against. మరి పనిని మనం ప్రారంభించినప్పుడు ఆ పనిని అడ్డగించడానికి ఖచ్చితంగా కొన్ని పని చేస్తాయి. So finance or time or there are many constraints. డబ్బు కావచ్చు, ఆ తర్వాత బాధ్యతలు కావచ్చు, ఈ విధంగా కొన్ని మనల్ని ఆపివేస్తుంటాయి మధ్యలో. And even responsibilities. కొన్నిసార్లు బాధ్యతలు. And we need to work towards that. మరి వీటన్నిటిని అధిగమించి మంచి ముగింపు కొరకు మనం కష్టపడాలి, శ్రమ పడాలి. And then Paul again writes to Corinthians, 1 Corinthians chapter 9, verse 24 to 27. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి 27 వరకు పౌలు గారు రాస్తూ అక్కడ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. Run to win. మరి పరుగు మరి గెలవడానికి పరిగెత్తాలనే విషయం is very much needed. మరి దీని కొరకు క్రమశిక్షణ చాలా అవసరం. 9వ అధ్యాయం మనం చదువుకుందాం. 9వ అధ్యాయము 24 నుంచి 27 వరకు కనుక మనం చదివినట్లయితే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. So we need to run to win. మనము కూడా బహుమానము పొందాలని పరిగెత్తాలి. All the people, those who are in race, will not be awarded. పరిగెత్తే వారందరూ బహుమానం పొందరు They will కదా, not get prize. అందరూ గెలుపొందరు కదా. Only one person can win the prize. ఒక్కరు మాత్రమే పరిగెత్తుతారు. But we need to run faithfully, we need to run confidently, we need to run with utmost care. ఆ పరిగెత్తిన వారు బహుమానం పొందుతారు కనుక మనం కూడా చాలా జాగ్రత్తగా, యథార్థంగా, క్రమశిక్షణ కలిగి మన జీవిత ప్రయాణంలో పరిగెత్తాలి. We need to plan, we need to pray, we need to prepare, and then we need to present. కనుక మనం కూడా సిద్ధపడాలి, ప్రణాళిక చేసుకోవాలి, ప్రార్థన చేయాలి, ముందుకు నడవాలి. So these are things need to be done very systematically. ఈ విషయాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో జరగాలి. So the people, those who are succeeded in their life, are very systematic. మరి ఎవరైతే వారి జీవితాలలో గొప్ప స్థానంలోకి వచ్చారో వారందరూ క్రమశిక్షణ కలిగిన వారే. And sometimes we feel I cannot take much time and I don't have time, and then I want to tell them, take care of your seconds. Hours will take care of themselves in your life. మరి మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ఎప్పుడైతే సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటామో సమయము మనకు సహకరించి మన జీవిత గమ్యాలకు చేరవేస్తుంది. Time and tide wait for no one. ఎందుకనంటే సమయం ఎవరి కొరకు ఎదురు చూడదు. The most commodity in the world is time. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక వసతి ఏంటి అని అంటే సమయమే. So time cannot be compared with anything else. దేనితో కూడా సమయాన్ని మనం పోల్చలేము, అంత ప్రాముఖ్యమైనది. So time teaches the value of life and life teaches the value of time. మరి సమయం మన జీవితం యొక్క ప్రాముఖ్యతను నేర్పిస్తే జీవితం సమయం యొక్క ప్రాముఖ్యతను మనకు నేర్పిస్తుంది. Two are linked up. మరి ఈ రెండు కూడా అనుసంధానమై ఉన్నాయి, woven with one another. మరి ఈ రెండు కూడా కలిసే ప్రయాణం చేస్తున్నాయి. So take care of your life, your span of time. కనుక దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవిత కాలాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. So when there is light, you will work. ఎప్పుడైతే మనం ఆ జీవితాన్ని ప్రేమిస్తామో పని చేయగలుగుతాం. When you love it, you do it. ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఖచ్చితంగా చేయగలుగుతాం. During daytime, we will work. మరి ఉదయం మనం పని చేస్తాం, and during night time we don't work. రాత్రి వేళల్లో మనం పని చేయం. So we need to be very wise in minimizing whatever the thing we have. కనుక మనం ఎప్పుడు ఏ పని చేయాలి, ఎంత సమయం చేయాలి అని కూడా మనం ప్రశ్నించుకొని దాని ప్రకారం ప్రణాళిక వేసుకోవాలి. Same time maximizing the time. అంత మాత్రమే కాదు కానీ సమయాన్ని మనం ఖచ్చితత్వంతో వాడుకోవాలి. So discipline is very much needed in our life. అందుకొరకు క్రమశిక్షణ మన జీవితాల్లో చాలా అవసరం. So it is like 8 into 8 and 8 principle. మరి మనం దాన్ని గమనించినట్లయితే 18 అనే 8 hours work, 8 hours sleep, and 8 hours we need to be friends and family, reading and studying. 8 గంటలు పని చేయడం, 8 గంటలు నిద్రపోవడం, 8 గంటలు కుటుంబం కొరకు, నీ స్నేహితుల కొరకు వాడడం. ఆ విధంగా 8 యొక్క
సూత్రం ప్రకారం మనం పని చేయాలి. so that we can take care of our health even. సో ఎప్పుడైతే ఆ విధంగా మనం పని చేస్తామో మన ఆరోగ్యాన్ని, మన పనులను, మన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోగలం. And then third point, మూడవ విషయం, when we think about Jesus Christ in John chapter 17 verse 4, యేసుక్రీస్తు గురించి మనం ఆలోచన చేసినప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో the sixth word he uttered on the cross, it is finished. మరి 6వ మాట శిలువలో యేసయ్య చెప్పిన మాట ఏంటంటే సమాప్తమైనది. The Father's work, whatever the assignment given by God to Jesus Christ was finished. తండ్రి నాకు అప్పగించిన పనిని నేను ముగించాను. So in this world we have work, we have assignment. ఈ లోకంలో క్రీస్తు వల్ల మనందరికి కూడా పనులు ఉన్నాయి. Even old age mothers, fathers, or even retired, they have time to pray. ఏ వయసులో ఉన్నవారైనా, చిన్నవారైనా, పెద్దవారైనా, వృద్ధులైనా, మరి రిటైర్మెంట్ అయిన వారందరికీ కూడా వారి జీవితంలో పనులు ఉంటాయి. They can pray for others and they can comfort others, they can console others, they can support financially, so many things they can do. ప్రార్థన చేయడానికి సమయం ఉంటుంది, ఇతరుల కొరకు అడగడానికి, మాట్లాడడానికి, వారి కొరకు సపోర్ట్ చేయడానికి, సహకరించడానికి, ఈ విధంగా ప్రతి దానికి సమయం ఉంటుంది. So as Jesus said, it is finished, boldly, confidently, amidst of all the opposition, sufferings and outcry and agony, he finished his race. యేసుక్రీస్తు ఏ విధంగా చాలా నిశ్చయత కలిగి ఆ శ్రమల్లో, బాధల్లో కూడా నేను నా పరుగును తుదముట్టించాడు అనేటువంటి మాటను ఆయన పలకగలిగాడు. We cannot have peace in our life sometime. కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి సమాధానాన్ని కోల్పోతాం. Sometimes we are far away from joy. కొన్నిసార్లు ఆనందం అనేది మన జీవితంలో లేదు. Still we can be happy through his word of God. అయినప్పటికీ క్రీస్తు వాక్యం చేత మనం ఆనందంగా We బ్రతకడానికి, can be comforted through his word. వాక్యం ద్వారా మనం సమాధానపరచబడాలి. And we can be reminded by his word what we supposed to do. మనం ఏం చేయాలి అనే విషయం వాక్యములో నుండి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. And then fifth point, 5వ విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. and then John chapter 4 verse 34 says, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే that reminds us our job, our duty. ఆ వచనం మనం చేయాల్సిన పనిని గురించి జ్ఞాపకం చేస్తుంది. Please read that. Okay. 4వ అధ్యాయము 34వ వచనాన్ని చూస్తే, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. What a powerful mission he has. యేసుక్రీస్తు యొక్క పని ఎంత శక్తివంతంగా ఉందండి ఇక్కడ. What a magnificent assignment was entrusted by God. మరి దేవుడు చేత క్రీస్తుకు అప్పగించబడిన పని ఎంత గొప్పది. But same assignment was entrusted to us, was transferred to us. తండ్రి కుమారునికి అప్పగించిన పనే కుమారుడు మనకు అప్పగించాడు. Now that through great commission we are all entrusted with. మరి క్రీస్తు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ద్వారా ఈ పని కూడా మనం కలిగి ఉన్నాం. His last commandment should be our first concern. క్రీస్తు ఇచ్చినటువంటి ఆ చివరి ఆజ్ఞ మన మొదటి ప్రాధాన్యత అయి ఉండాలి. He is very boldly saying, my food is to do the will of God. మరి అక్కడ క్రీస్తు చెప్పిన మాట ఏంటంటే తండ్రి చిత్తము చేయుటయే నా మొదటి పని అని చెప్పాడు. Who sent me to this world? నన్ను ఎవరైతే పంపించారో ఆయన పని నేను చేయాలి. So we are all part of this commission. సో మనము కూడా క్రీస్తుతో జత పని వారం. Because we are working in different levels for this great commission. మనము కూడా మనకున్న సామర్థ్యాలను బట్టి ఒక్కొక్క దశల్లో ఒక్కొక్క ప్రణాళికలో మనం పనిచేస్తున్నాం. We have to do that. మనం చెయ్యాలి ఆ పనిని. If you are praying, let you pray. ప్రార్థన చేయడం మీకు తెలుసా? ప్రార్థన చేయండి. And if you help, let there be helped. సహాయం చేయడం మీకు తెలుసా? సహాయం చేయండి. If you want to be helped, somebody can help you. మీరు సహాయము పొందడానికి సిద్ధంగా ఉన్నారా? ఎవరో ఒకరు మీకు సహాయం చేయగలుగుతారు. You will be given. మీరు ఇస్తే మళ్ళీ మీకు తిరిగి ఇవ్వబడుతుంది. The greatest gift is, మరి గొప్ప బహుమానం ఏంటంటే, to give in order to become rich. మనము ధనవంతులము కావాలంటే మొదటిగా ఇవ్వడం నేర్చుకోవాలి. My mommy used to tell us every time, if you want to become rich, you give. మా అమ్మగారు మాకు ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు ధనవంతుడవు కావాలంటే ఇవ్వండి అని చెప్పేది. And how we can become rich when we give something to somebody? మీరు అనుకోవచ్చు, ఇచ్చుట ద్వారా ఎలా పొందుకుంటాం సార్ ధనవంతులము? Money will be multiplied by God. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైతే ఇస్తామో ఆ సహాయాన్ని దేవుడు విస్తరింపజేసి God looks at us, our sacrificial life.
మనం ఎంత త్యాగపూరితంగా ఇస్తున్నామో దేవుడు ఆ గుణాన్ని చూస్తాడు. Our attitude is important than what we give. మనము ఎంత ఇస్తున్నాం అనేది కాదు కానీ ఏ ధోరణి చేత, ఏ మనస్తత్వం చేత ఇస్తున్నామో How అది much ప్రాముఖ్యం. love you are putting to give, that one is important. మరి ఎంత ప్రేమ కలిగి ప్రజలకు నువ్వు ఇస్తున్నావు, సహాయం చేస్తున్నావు అనేది అక్కడ ప్రాముఖ్యం. If you want to be a leader, మీరు నాయకులుగా ఉండాలని ఆశపడితే you need to serve others. ఇతరులకు తప్పకుండా మీరు దాసునిగా మీరు ఉండాలి. So Bible is every time give us a kind of reminder. మరి వాక్యము ప్రతిసారి మనకు అనేక విషయాలను జ్ఞాపకం చేస్తుంది. If you want to live along, మీరు దీర్ఘాయువు కలిగి బ్రతకాలి అని అంటే you die for this world. ఈ లోకం విషయంలో మీరు మరణించాలి. So that's what God expects from us. మరి దేవుడు మన నుంచి ఆశపడుతున్న If you విషయాలు want to lead, you be a servant to other people. మీరు నాయకునిగా ఉండాలంటే మొదటిగా దాసునిగా If you want to become rich, you give others. మీరు ధనవంతులుగా ఉండాలంటే మొదటిగా ఇవ్వాలి. If you want to live, you need to die. మీరు బ్రతికి ఉండాలంటే కొన్ని విషయాలలో మీరు We చనిపోవాలి. need to die for this world in order to live with Christ. క్రీస్తుతో సజీవంగా ఉండడానికి లోకము విషయంలో మనం మరణించాలి. And 1 Corinthians chapter 3 verse 10 to 14. మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 14 వరకు మనం చదివినప్పుడు Again Paul says important things here. అక్కడ పౌలు గారు మరొక కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్పిస్తున్నాడు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. So Jesus Christ is our source. మరి క్రీస్తే మనకు మాదిరి, ఆయనే. He is our rock. ఆయనే మన యొక్క చిత్రకారుడు బండై అయి ఉన్నాడు. Our life need to be built on him. మరి మన యొక్క జీవితం ఆయన మీద కట్టబడాలి. He is our architect. ఆయనే మన శిల్పకారుడు. And he knows how we supposed to live in this world. మరి ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలో ఆయనకు తెలుసు. Even our very head of our hairs are numbered. మన యొక్క తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నవి. And he is a God of concern. ఆయన మన గురించి ఆలోచించేవాడు. And sixth point. ఆరవ విషయాన్ని మనం ఆలోచన And చేస్తే 1 Thessalonians chapter 5 verse 16, 17, 18. తెస్సలోనికకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16, 17 వచనాలు మనం We చదివితే see God's will there. అక్కడ దేవుని యొక్క చిత్తాన్ని మనం Three చూడగలుగుతున్నాం. important components we supposed to do every day 3 ప్రాముఖ్యమైన విషయాలను అక్కడ మనం in చూస్తున్నాం. order to finish well our life. మన జీవితాన్ని యథార్థముగా ముగించాలంటే And the finishing point is very important. మరి ముగింపు అనేది చాలా ప్రాముఖ్యం. So rejoice always. క్రీస్తులో మనం ఆనందించాలి. And pray continually. ప్రతి దినం మనం ప్రార్థన చేయాలి. Give thanks in all circumstances. అన్ని విషయములలో కృతజ్ఞత చెల్లించాలి. Again I repeat, rejoice in the Lord always. క్రీస్తులో ఆనందించుట, And then pray continually. ఎడతెగక ప్రార్థన చేయుట, Give thanks in all circumstances. ప్రతి విషయమందు కృతజ్ఞత చెల్లించుట. This is the will of God for you. ఇదే మీ కొరకై దేవుని చిత్తమై ఉన్నది. Many times we seek what is His will, what the will for us God gave us. This is a very important will God given us everybody. చాలాసార్లు మనం ఆలోచన చేస్తాం కదా, అదే దేవుడు నా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు. వాక్యం చెప్తుంది ఇదే విషయం దేవుడు మన పట్ల కలిగి ఉన్న In ప్రణాళిక. all circumstances, give thanks. అన్ని విషయములలో అందు కృతజ్ఞత చెల్లించాలి. Is it possible? మరి అది సాధ్యమేనా అండి? Something bad news comes to us, can we be happy? చెడు వార్త విన్నప్పుడు సంతోషంగా ఉండగలమా? And can we pray still? ప్రార్థించగలమా? But He is there for us. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు మనతో ఉన్నాడు. If you pray, He is going to answer us. ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా సమాధానం And ఇస్తాడు. we need to rejoice in the Lord always. క్రీస్తులో ఆనందించగలగాలి. And then John chapter 14 verse 1 to 4. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 That, నుంచి 4 వరకు మనం that give us చూస్తే a blessed hope in Jesus Christ. అక్కడ క్రీస్తులో మనం కలిగి ఉన్న నిరీక్షణ గురించి వాక్యం మనకు చెప్తా ఉంది. మేము హృదయంలోని కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. So do not be troubled. కనుక కలవరపడొద్దు, Do not be anxious. సందేహాలు కలిగి ఉండొద్దు. This world always gives us lot of troubles, lot of issues, lot of misunderstandings. ఈ లోకంలో చాలాసార్లు సందేహాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి.
practically speaking, the workplace or the traveling or wherever you do business or wherever we go, we see some sort of uneasiness there. మనం పని చేసే స్థలాలు కావచ్చు, మన ఉద్యోగ స్థలాలు కావచ్చు, మన ప్రయాణం చేసే స్థలాలు కావచ్చు, కొన్నిసార్లు మనం ఇబ్బంది పడుతూ But ఉంటాం. still we can be a witness there. మరి అయినప్పటికీ దేవుడిచ్చిన ఆ స్థలంలో మన క్రీస్తు కొరకు సాక్షులుగా But we బ్రతకాలి. try to be very practical. కానీ ప్రతి దినం కూడా మనం చాలా మరి ప్రణాళికబద్ధంగా ముందుకు We try వెళ్ళాలి. to be very honest. మరి యథార్థంగా ఉండాలి. But that's not perfect, but we need to try at least to go to that level, that extent in our life. మనం పరిపూర్ణంగా కాకపోయినప్పటికీ ఆ పరిపూర్ణత వైపుకు మనం ప్రయాణం చేయగలగాలి. Because attaining in our lives certain things, perfection or righteousness or holiness is important. ఎందుకంటే మన జీవితంలో మరి మంచిగా ముగించుట, యథార్థముగా బ్రతుకుట, క్రీస్తు మీద ఆధారపడుటనే ప్రాముఖ్యమైన పనులు. And then when you see 1 Thessalonians chapter 5 verse 23-24, మరి మొదటి తెస్సలోనిక రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలు మనం చదివినప్పుడు may God himself, the God of peace, sanctify you through, may you soul and boldly kept blameless. మరి దేవుడే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేయునుగాక, మీ ఆత్మయు జీవమును రాకడ వరకు నిందారహితముగా ఉండునుగాక అనే విషయం అక్కడ మనం So చదువుతున్నాం. may your soul and body kept blameless. నీ ఆత్మయు నీ శరీరమును మరి ఏ విధమైనటువంటి నింద లేకుండా ఉండునుగాక. That's what he is praying for us, and he wanted us to live to that extent the life that be worthy of Jesus Christ. సంఘం కొరకు పౌలు గారు అదే ప్రార్థన చేస్తున్నారు. మన ప్రార్థన కూడా ఏంటంటే మన జీవిత ప్రయాణంలో నిందారహితముగా బ్రతకాలి అని ఆలోచన He చేయాలి. sanctify us every day. ప్రతి దినం ఆయన మనల్ని పవిత్రపరుస్తున్నాడు. And then because he is going to come back soon. ఎందుకంటే ఆయన తిరిగి రాబోతున్నాడు. And this world is not ours. ఎందుకంటే ఈ లోకం We మనది need కాదు. to live one day here. ఈ లోకాన్ని ఒక రోజు మనం విడిచిపెట్టాలి. And then we need to finish it well. ఈ విడిచిపెట్టడానికంటే ముందు మనం ఘనముగా ముగించాలి. And that's what God expects us to finish. అదే దేవుని మన నుంచి ఆశపడుతున్నాడు. Because one who calls is faithful and he will do it. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక ఖచ్చితంగా ఆయన పని చేస్తాడు. And because he never changes his word. ఆయన ఎప్పుడు కూడా తన He స్వభావాన్ని is మార్చుకోడు. same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. God is good all the time, and all the time God is good. దేవుడు అన్ని సమయాలలో శ్రేష్టమైన వాడు. దేవుడే మన జీవితాలకు ఆధారమై ఉన్నాడు. May God bless us with these words. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును. May God bless us with this good reminder as to how to finish well. మరి ఏ విధంగా మనం ముగించాలో ఈ చెప్పబడిన విషయాలన్నిటిని దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించు. Not only ourselves, but help our family, our church, our community to be come to this understanding, this point of view. ఇది కేవలం వ్యక్తిగత జీవితాలకు మాత్రమే కాదు కానీ నీ సమాజానికి, నీ కుటుంబానికి కూడా నువ్వు ఒక మేలుకరముగా ఉండాలి. May God bless you. దేవుడు మనల్ని దీవించును గాక. May God empower you with these good words. దేవుడి వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచును గాక. God bless you and thank you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ తండ్రి, అవును దేవ, లోకంలో మేమందరము ఈ జీవిత ప్రయాణాన్ని ఘనముగా ముగించాలి. అదే నీ చిత్తం, అదే మా పట్ల మీ యొక్క ఆశయం ఉన్నదని వాక్యం ద్వారా తెలియజేసిన దేవా, మా జీవిత ప్రయాణంలో అనేక శ్రమలను ఓర్చుకొని ఆత్మ ద్వారా మంచి పోరాడినట్లు మాకు నేర్పించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. Thank you. God bless you. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్.